హాయ్ హలో వెల్కమ్ టు రా కుకర్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు మన రా కుకర్ అండ్ వ్లాగ్స్లో మినిమం యూసేజ్ ఆఫ్ కుకింగ్ గ్యాస్ యూస్ చేసుకుని ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను. కైండ్ ఆఫ్ సలాడ్, కాకపోతే చాలా ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ రెసిపీ అనమాట. సో దీనికోసం మనకి 5 నుండి 6 ఇంగ్రీడియంట్సే కావాలి. అదే కోసంబరి. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ మీ అందరి కోసం ఇంకొకసారి రెసిపీ చూపించేస్తున్నాను. దానికోసం 1.5 కప్పుల పెసరపప్పు, పొట్టు లేని పెసరపప్పు అనమాట. సో పొట్టున్న పెసరపప్పు కాదు, పొట్టు లేని ఎల్లో దాల్ అంటాం కదా. సో ఆ పెసరపప్పుని తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత దానికి కంప్లీట్గా పప్పు అంతా మునిగేలాగా నీళ్లు పోసేసుకుని ఒక 2 అవర్స్ అనేది మనం నానబెట్టేసుకోవాలి. 2 గంటలు నానిపోయిన ఈ పెసరపప్పుని మనం చిల్లుల పళ్ళల్లో వేసుకుని నీళ్ళంతా వడబోసేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక పెద్ద కప్పుడు, అంటే మనం కప్ క్వాంటిటీ తీసుకున్నాం కదా, చిన్నగా తరుక్కున్న కీరా, తురుముకున్న క్యారెట్, 1 నుండి 2 పచ్చిమిరపకాయలు, కారం మీ ఇష్టం, కానీ ఇది కారంగా ఉంటే బాగోదనమాట, కమ్మగా ఉంటేనే బాగుంటుంది, సన్నగా తరుక్కున్న కొత్తిమీర అండ్ పచ్చి కొబ్బరి తురుము, తర్వాత కొంచెం సాల్ట్ అండ్ ఇంకా మీ రుచికి తగ్గట్టు నిమ్మరసం. ఎందుకంటే నిమ్మరసం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కావాలంటే 1.5 చెక్క లేదా అలా పిండుకోవచ్చు, లేదా ఒక హాఫ్ చెక్క పిండుకొని మినిమల్గా కూడా పులుపుతో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూపిస్తున్నట్టు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇది తయారవడానికి మనకి పెసరపప్పు ఒక్కటి నానితే సరిపోతుంది, మిగిలినవన్నీ టకటక అయిపోతాయి. అండ్ కోసంబరిలో మనము ఉట్టిగా అలా తినడం కాకుండా కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకా కొంచెం కరివేపాకు, 1 ఎండుమిరపకాయ అండ్ లాస్ట్లో కొద్దిగా ఇంగువ. ఇదే హైలైట్ అనమాట, చాలా బాగుంటుంది. పెసరపప్పు అండ్ ఇంగువ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ తిరగమాత అందులో వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా వేసవిలో మంచి ట్రీట్, పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.